ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన రాష్ట్రంలో 2 ఏళ్లైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల నుంచి ఏం చేస్తా ఉన్నారు? ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? ఈ 2 ఏళ్ల నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో సాధించినటువంటి ఘనత ఏంటో చెప్పనా? మహిళల మీద దాడులు, మహిళల మీద అఘాయిత్యాలు, మహిళల యొక్క హత్యలు, ఇవన్నీ తట్టుకోలేక ఆ మహిళలు చేసుకుంటున్నటువంటి ఆత్మహత్యలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు సాధించినటువంటి ఘనత. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు, వృద్ధులకు భద్రత లేదు, మహిళలకు లేదు, ఎంప్లాయీస్ కి లేదు, స్టూడెంట్స్ కి లేదు. ఎవరికి? ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీ అందరు కూడా చూశారు, సెంట్రల్ నుంచి కొన్ని రికగ్నిషన్స్ ఇచ్చారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 36th ప్లేస్ లో ఉంది. 36th ప్లేస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే ఇట్స్ ఈక్వల్ టు ఫెయిల్. ఇట్స్ అ వెరీ బిగ్ డిజాస్టర్. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్టేజ్ ఇప్పుడు. ఇది ఎందుకంటే వీళ్ళకు మొదటి నుంచి కూడా వీళ్ళ ఫిలాసఫీ, వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ ఎజెండా రెడ్ బుక్. దానివల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ రెడ్ బుక్ అమలు దీని మీదనే ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ కాపాడమని గాని, మహిళల్ని రక్షించమని గాని, సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే అతనికి న్యాయం చేయమని గాని ఇవేం కాదు. దీని ఎజెండాయే వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడము, సామాన్యుడికి రక్షణ లేకపోవడం, ఇది దీని ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా ఈ రెడ్ బుక్ అమలు చేసే దాంట్లో పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా బిజీగా ఉంది. కాబట్టి ఎవరికి రక్షణ లేదు, మహిళలకు రక్షణ అంతకన్నా లేదు.